మీ అందరికి కూడా వాణిజ్య లోటు అంటే ఏందో తెలుసు కదా. అంటే ఇప్పుడు రెండు దేశాల మధ్య ఇప్పుడు మన ఇండియా రష్యా ఉంది. ఇప్పుడు ఇండియానేమో ఒక 100 కోట్ల రూపాయల సరుకును పంపించింది. దాని తర్వాత రష్యా కూడా 100 కోట్ల రూపాయల సరుకును పంపించింది అనుకోండి, అది ఓకే. అలా కాకుండా ఇండియా 100 కోట్ల రూపాయల సరుకుని పంపించి దాని తర్వాత రష్యా చూసుకుంటే 20 కోట్ల రూపాయల సరుకును మాత్రమే పంపించిందంటే అది ఒక 80 కోట్ల వాణిజ్య లోటు ఉన్నట్టు. సో దాంతో అయితే మరి ఇలా కాకుండా ఇప్పుడు రష్యా మరి మన ఇండియన్ మంత్రితో ఒక రాయబారం అయితే పంపించడం జరిగింది. ఏమనంటే ఇప్పటి వరకు ఇండియాకి అదేవిధంగా రష్యాకి మధ్య కొంచెం తక్కువగా వ్యాపారం జరుగుతూ ఉంది. మరి ఇప్పటి నుంచి మనకి ఏకంగా $100 బిలియన్ సంబంధించి వ్యాపారం జరిగే విధంగా మనం పెంచుకుంటూ పోవాలి అని చెప్పేసి ఒక రాయబారం అయితే పంపించడం జరిగిందనమాట. సో దీనికంటే అంతకుముందు చూసుకుంటే మెయిన్గా మన ఇండియా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండేవి వాళ్ళకంటే. సో మనం ఇంపోర్ట్ చేసుకోవడం కంటే రష్యా దగ్గర నుంచి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైందంటే మరి పెరిగింది కదా. సో ఎందుకు మనం ఆయిల్ విపరీతంగా కొంటూ ఉన్నాం. సో దీంతో మరి అతను చెప్పింది ఏంటంటే ఇద్దరి మధ్య కూడా ఏకంగా $100 బిలియన్ ఎక్స్చేంజ్ అయితే జరగాలి అని చెప్పేసి ఒక రాయబారం అయితే పంపించడం జరిగిందనమాట.